శాంతి. ఈరోజు అవ్యక్త బాప్దాత రివైజ్ కోర్సు. బాబా ఈ మురళిలో సంకల్ప శక్తి యొక్క మహత్వాన్ని వినిపించారు. మనం బట్టీలు ఏర్పాటు చేసుకుంటాం. ఎందుకు అంటే మన సంకల్ప శక్తిని ఇంకా ఏకాగ్రం చేస్తూ ఇంకా షార్ప్గా చేసుకునేందుకు. ఆది, మధ్య, అంత్యము 3 కాలాలలోనూ అనాదిలోనూ మనం ఎంత హయ్యెస్ట్గా ఉన్నామో బాబా వినిపించారు. మీకు బాబా నుండి లభించినటువంటి ప్రాప్తులని ఎల్లప్పుడూ మీరు స్మృతిలో ఉంచుకొని మీరు నన్ను జ్ఞాపకం చేస్తే ఆత్మిక నశ పెరుగుతుంది అన్నారు. ఇది 15th दिसंबर 1999 मुरली। संकल्प शक्ति के महत्व को जान, इसे बढ़ाओ और प्रयोग में लाओ। సంకల్ప శక్తి యొక్క మహత్వాన్ని తెలుసుకొని దీన్ని పెంచుకోండి మరియు ప్రయోగంలోకి తీసుకురండి. సంకల్ప శక్తి యొక్క మహత్వాన్ని తెలుసుకొని దీన్ని పెంచుకోండి మరియు ప్రయోగంలోకి తీసుకురండి. आज ऊंची दे ऊंचा बाप अपने चारों ओर के श्रेष्ठ बच्चों को देख हर्षित हो रहे हैं. ఈరోజు ఉన్నతమైనటువంటి బాబా తన నలువైపులా ఉన్నటువంటి శ్రేష్టమైన పిల్లలని చూసి హర్షిస్తూ ఉన్నారు. क्योंकि सारे विश्व की आत्माओं से आप बच्चे श्रेष्ठ अर्थात हाईएस्ट हो. ఎందుకంటే మొత్తం విశ్వంలోని ఆత్మలలోకెల్లా మీరు పిల్లలు శ్రేష్టంగా అనగా హైయెస్ట్గా ఉన్నారు. అందరికంటే హైయెస్ట్ అంటేనే శ్రేష్టము అని. दुनिया वाले कहते हैं हाईएस्ट इन दी वर्ल्ड और वह भी एक जन्म के लिए, लेकिन आप बच्चे హైయెస్ట్ శ్రేష్ఠ ఇన్ ది కలబ్. ప్రపంచంలోని వారు హైయెస్ట్ ఇన్ ది వరల్డ్ అని అంటారు. అంటే మొత్తం ప్రపంచంలోకెల్లా గొప్ప వాళ్ళు ఎవరు అనేది చెప్తారు. కానీ మీరు ఒక్క జన్మ కోసం కాదు, కానీ మొత్తం కల్పంలో మీరు హైయెస్ట్. ఒక జన్మలో ఒక యుగంలో హైయెస్ట్ కాదు. సారే కలబ్ మే ఆప్ శ్రేష్ఠ రహే హే. మొత్తం కల్పంలో మీరు శ్రేష్టంగానే ఉన్నారు. జాంతే హోనా, మీకు తెలుసు కదా. అప్నా అనాది కాల్ దేఖో, అనాది కాల్ మే భీ ఆప్ సభీ ఆత్మాయే బాప్ కే నజదీక్ రహనే వాలే హో. మీ అనాది కాలమును చూడండి. అనాది కాలంలో కూడా మీరందరూ బాబాకు చాలా సమీపంగా ఉండేటువంటి ఆత్మలు. పరంధామంలో ఎక్కడున్నాం? శివబాబా చుట్టే. బాబాకు ఒక నెక్లెస్ లాగా మనమందరం ఒక్కొక్కరం ఒక్కొక్క డైమండ్ లాగా ఆత్మలన్నీ ఒక డిజైన్గా ఉన్నట్టుగా చూస్తాం కదా. పరంధామంలో తలక్రిందులుగా ఉన్నటువంటి వృక్షం రూపంలో ఆత్మలన్నీ ఆర్గనైజ్ చేసి ఉన్నట్టుగా ఉంటాయి. మరి అనాది కాలంలో కూడా చాలా భగవంతునికి దగ్గరగా ఉన్నాం. దేఖ్ రహే హో, చూస్తూ ఉన్నారా? బాబా చెప్తూ ఉంటే అనాది రూప్ మే బాప్ కే సాత్ సాత్ సమీప్ రహనే వాలే శ్రేష్ఠ ఆత్మయే హో. అనాది రూపంలోనూ బాబా తోడుగా సమీపంగా ఉండే శ్రేష్టమైన ఆత్మలు మీరు. రహతే సభీ హే, లేకిన్ ఆప్కా స్థాన్ బహుత్ సమీప్ హే. అందరూ పరంధామంలో ఉంటారు, ప్రపంచంలోని వారందరూ కూడా. కానీ మీ స్థానం చాలా సమీపంగా ఉంది. తో అనాది రూప్ మే భీ ఊంచీతే ఊంచే హో. మరి అనాది రూపంలో కూడా ఉన్నతమైన వారు. ఫిరావో ఆది కాల్ మే సభీ బచ్చే దేవ్ పదధారి దేవతా రూప్ మే హో. తర్వాత నెక్స్ట్ రండి ముందుకు. నెక్స్ట్ ఏముంది? ఆది కాలంలో కూడా మీరు దేవ పదవిని ధరించిన దేవతగా ఉన్నారు. దేవ పదవిని ధరించినటువంటి దేవతా రూపంలో. యాద్ హే అప్నా దైవీ స్వరూప్, గుర్తుందా మీ దైవీ స్వరూపము? ఆది కాలమే సర్వప్రాప్తి స్వరూపం. ఆది కాలంలో సర్వప్రాప్తి స్వరూపంగా ఉన్నారు.
तन मन धन और जन 4 ही स्वरूप में श्रेष्ठ है. తనువు మనసు ధనము జనము 4 స్వరూపాల్లోనూ శ్రేష్టంగానే ఉన్నారు. అంటే సత్యుగంలో మీకు లభించిన తనువు కంచనకాయగా ఉండేది. మీకు లభించిన మనస్సు పూర్తి పవిత్రంగా నిశ్చలంగా ఉండేది, నిర్మలంగా ఉండేది. ధనము శుద్ధమైన పవిత్ర ధనం, లెక్క పెట్టుకోలేనంత ధనం, తరగనంత ధనం ఉంది. అలాగే జనం సంబంధాలు ఎంత మధురమైనటువంటివి. అలా 4 రకాలుగా మీరు ఆ స్వరూపంలో శ్రేష్టంగా ఉన్నారు. సదా సంపన్న హో, సర్వ ప్రాప్తి స్వరూప్ హో. సదా సంపన్నంగాను ఉన్నారు, సర్వ ప్రాప్తి స్వరూపంగా ఉన్నారు. ऐसा देव पद और किसी भी आत्माओं को प्राप्त नहीं होता. ఇటువంటి దేవ పదవి ఇతరులెవరికి కూడా ప్రాప్తించదు. ధర్మపితలు కావచ్చు, మహాత్మలు కావచ్చు, ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారు. కానీ ఇలా ఈ విధంగా సర్వప్రాప్తులలో శ్రేష్టంగా ఉండటం, అప్రాప్తి అనేది లేకుండా జీవించడం, ఇది వారు అనుభవం చేయలేరు. ఏదో ఒక కొరత అయితే వారికి ఉండే ఉంటుంది. फिर आओ मध्यकाल में, तो मध्यकाल में भी आप आत्माएं पूज्य बनते हो. తర్వాత నెక్స్ట్ రండి మధ్యకాలంలో. మధ్యకాలంలో కూడా మీరే పూజ్యాత్మలుగా అవుతారు. आपके जड़ चित्र पूजे जाते हैं. మీ జడమైన చిత్రాలకు పూజ జరుగుతుంది. कोई भी आत्माओं की ऐसी विधि पूर्वक पूजा नहीं होती. ఏ ఆత్మలకు కూడా ఇలా విధిపూర్వకంగా పూజ అయితే జరగదు. हर आत्मा की पूजा होती है क्योंकि कर्मयोगी बनते हो. ప్రతి ఆత్మకి పూజ జరుగుతుంది. ప్రతి ఆత్మ అంటే బాబాను తెలుసుకున్నటువంటి పిల్లల్లో ప్రతి ఒక్కరికి పూజ జరుగుతుంది. కానీ విధిపూర్వకంగా పూజ చేసేది కొంతమంది దేవీ దేవతలకి. కొందరిదైతే ఎప్పుడో 12 సంవత్సరాలకు ఒకసారి వాళ్ళది మేళా జరుపుతారు. కొందరిది సంవత్సరానికి ఒకసారి జరుపుతారు. రెగ్యులర్గా విధిపూర్వకంగా పూజలు చేసేది కొద్దిమంది దేవతలకు. అందుకని బాబా అలా అంటున్నారు. లేకపోతే మీ అందరికీ ఇన్ జనరల్గా పూజ జరుగుతుంది. ఎందుకంటే మీరు కర్మయోగిగా ఉంటారు కదా. తో పూజ బి హర్ కర్మకి హోతీ హై. మరి కర్మయోగిగా ఉన్నటువంటి వారిలో సంపూర్ణంగా అన్ని కర్మల్లో యోగాన్ని జోడించిన వారికి ప్రతి కర్మకు పూజ జరుగుతుంది. దేవి విగ్రహంతో పాటుగా లేదా ఆ పర్టికులర్ దేవత విగ్రహంతో పాటుగా ఇతర కొంతమంది మహానుభావుల విగ్రహాలను కూడా పెడతారు. ఉదాహరణకి బుద్ధుని విగ్రహం పెడుతూ ఉంటారు. మందిరాల్లో కూడా కొన్ని చోట్ల ఉంది. కానీ విధిపూర్వకమైన పూజ ఆ దేవి దేవతకు జరుగుతుంది. కానీ ఆ మానవ రూపంలో ఉన్నటువంటి ధర్మపితలకైతే జరగదు కదా. వాళ్ళకెవరు అలా పూజ చెయ్యరు. కేవలం గౌరవార్థం వారి విగ్రహాలను పెట్టారు అంతే. ఏ విధంగా ఇక్కడ ద్వారకా తిరుమల ఉంది. ఈ మందిరానికి వెళ్ళే దారిలో మొత్తం అవతారాల్లో ఒకటి బుద్ధుని కూడా అక్కడ రూపం చూపించారు. బుద్ధుని కూడా చూపించారు. అంటే అలా వారి యొక్క రూపాలను పెడతారు అంతే తప్ప పూజ మాత్రం విధిపూర్వకంగా జరగదు. మధ్యకాల మే బి హైయెస్ట్ అర్థాత్ శ్రేష్ఠ హో. మరి మధ్యకాలంలో కూడా మీరే హైయెస్ట్ అనగా శ్రేష్టంగా ఉన్నారు. ఫిరాओ వర్తమాన్ అంతకాల్ మే, తో అంతకాల్ మే బి అబ్ సంగం పర్ శ్రేష్ఠ ఆత్మాయే హో. ఇంకా ముందుకు రండి. ఇప్పుడు వర్తమాన కాలంలో సంగం యుగంలో కూడా ఈ అంతిమ కాలంలో కూడా మీరు చాలా శ్రేష్టంగా ఉన్నారు. క్యా శ్రేష్టత హే? ఏం శ్రేష్టత్వం ఉంది ఈ యుగంలో, ఈ జన్మలో? స్వయం బాప్ దాదా అంటే పరమాత్మ మరియు ఆది ఆత్మ, నెంబర్ 1 ఆత్మ అనగా బాప్ దాదా ఇద్దరూ కలిసి పాలననిస్తూ ఉన్నారు, చదువు చదివిస్తున్నారు. తోడుగా సద్గురువు ద్వారా శ్రీమతం తీసుకునే అధికారిగా కూడా అయ్యాం. దాంతో పాటుగా तो अनादिकाल, आदिकाल, मध्यकाल और अब अंतकाल में भी हाईएस्ट हो, శ్రేష్ఠ హో. మరి అనాది కాలంలో, ఆది కాలంలో, మధ్యకాలంలో మరియు ఇప్పుడు అంత్యకాలంలో కూడా హైయెస్ట్ గానే ఉన్నారు, శ్రేష్టంగా ఉన్నారు. ఇంత నష ఉంటుందా? బాప్ దాదా कहते हैं इस स्मृति को इमर्ज करो.
బాప్దాదా చెప్తున్నారు, ఈ స్మృతిని ఇమర్జ్ చేయండి. మన్ మే బుద్ధి మే ఇస్ ప్రాప్తి కో దోహరావు. మనసులో బుద్ధిలో ఈ ప్రాప్తులను నెమరు వేసుకోండి, రిపీట్ చేసుకోండి, గుర్తు చేసుకోండి. जितना स्मृति को इमर्ज रखेंगे उतना स्मृति में रूहानी नशा होगा. ఎంత స్మృతిలో ఈ విషయాలని ప్రాప్తులను ఇమర్జ్ చేసి పెట్టుకుంటారో అంతగా మీ స్మృతిలో ఆత్మిక నశ కనబడుతుంది. ఖుషి హోగి, శక్తిశాలి బనేంగే, సంతోషం కలుగుతుంది, శక్తిశాలిగా అవుతారు. ఇతనా హయ్యెస్ట్ ఆత్మ బనే హే, మరి ఇంతటి హయ్యెస్ట్ ఆత్మగా అయ్యారా? ఏ నిశ్చయ హే పక్కా, ఈ నిశ్చయం ఉందా? పక్కాగా ఉందా? कि हम ही हाईएस्ट श्रेष्ठ बने हैं और सदा बनते रहेंगे. ఈ నిశ్చయం ఉందా? మరి పక్కా మేమే హయ్యెస్ట్గా ఉండేవారిమి, శ్రేష్టంగా ఉండేవారిమి, మేమే అలా తయారయ్యాము, సదా తయారవుతూనే ఉంటాము. ఇలా నష ఉందా? పక్కా నిశ్చయ హే తో హాత్ ఉఠావ్. మీకు పక్కా నిశ్చయం ఉంటే చెయ్యొద్దండి అంటున్నారు. టీచర్స్ని బి ఉఠాయా? టీచర్స్ ఎత్తారా? మమతకే ఎత్తలేదు, అందుకే అడుగుతున్నారు బాబా. మాతాయే తో సదా ఖుషికే జూలే మే జూల్తీ హే. మాతలైతే సదా సంతోషపు ఊయలలో ఊగుతూ ఉంటారు. జూల్తీ హేనా? అవును కదా, ఊయలలో ఊగుతూ ఉన్నారు కదా. మాతాओं బహుత్ నష रहता है. మాతలకి చాలా నష ఉంటుంది. క్యా నష रहता है? ఏం నష చెప్పండి? హమారే లియే బాప్ ఆయా హే, మా కోసం బాబా వచ్చారు అంటారు మాతలు. నష హేనా? నష ఉంది కదా. द्वापर से सभी ने नीचे गिराया, इसलिए बाप को माताओं पर बहुत प्यार है. ద్వాపర యుగం నుండి అందరూ మాతలను క్రింద పడేశారు, అందుకే బాబాకు మాతల పైన చాలా ప్రేమ ఉంటుంది. और खास माताओं के लिए बाप आए हैं. మరి ప్రత్యేకంగా మాతల కోసమే బాబా వచ్చారు. ఖుష్ హో రహే హే లేకిన్ సదా ఖుష్ రెహనా. మాతలు సంతోషిస్తూ ఉన్నారు, బాబా చెప్తూ ఉంటే లోపల లోపల సంతోషపడుతున్నారు, కానీ ఎప్పుడు ఇలాగే ఉండాలి అంటున్నారు. ఈ పూట ఈ క్షణం కాదు, సదా ఇలాగే ఉండాలి. ऐसे नहीं अभी हाथ उठा रहे हैं और ट्रेन में जाओ तो थोड़ा थोड़ा नशा उतरते जाए. सदा एक रस అవినాశి నష హో. ఇప్పుడైతే బాబా ముందు చెయ్యెత్తుతున్నారు సంతోషంగా, కానీ ట్రైన్లోకి వెళ్ళి కూర్చోగానే నష ఎంత దిగిపోవడం, అలా ఉండకూడదు. సదా ఏకరసంగా అవినాశి నష ఉండాలి. కభీ కభీకా నష నహి, అప్పుడప్పుడు యొక్క నష వద్దు. సదా కా నష సదా హీ ఖుషి ప్రదాన్ కర్తా హై. సదాకాలికమైన నష సదా సంతోషాన్ని ప్రదానం చేస్తుంది. माताओं के चेहरे सदा ऐसे होने चाहिए जो दूर से रूहानी गुलाब दिखाई दो. क्योंकि इस विश्वविद्यालय की जो बात सबको अच्छी लगती है, विशेषता दिखाई देती है, वह यही कि माताएं रूहानी गुलाब समान सदा खिला हुआ पुष्प है. और माताएं ही जिम्मेवारी उठाए, माताएं इतना बड़ा कार्य कर रही है. మీరు మాటలు, మీ ముఖం సదా ఎలా ఉండాలంటే దూరం నుండి చూసిన వారికి ఆత్మిక గులాబీలాగా కనిపించాలి. ఎందుకంటే ఈ విశ్వవిద్యాలయంలో అందరికీ బాగా నచ్చే విషయం ఏమిటి అంటే, విశేషంగా ఇక్కడ మాతలు ఉంటారు, మొత్తం నిర్వహణ బాధ్యతలన్నీ మాతలు చూసుకుంటారు. వారి ముఖాలు ఎప్పుడు చూసినా ఆత్మిక గులాబీ సమానంగా వికసించిన పుష్పాల్లాగా ఉంటాయి అని అందరూ అంటారు. మరి మాతలు ఈ బాధ్యత తీసుకున్నారు కదా. బయటి వాళ్ళందరూ అంటారు, ఇక్కడ ఈ సంస్థ మొత్తం మాతలే నడిపిస్తున్నారు, మొత్తం మహిళలదే, మాతలే బాధ్యత తీసుకున్నారు, మాతలే చాలా గొప్ప కార్యం చేస్తున్నారు అని అంటారు.
चाहे महामंडलेश्वर भी है, लेकिन वह भी समझते हैं कि माताएं निमित्त बनी है. మీ ఎదురుగా వచ్చినటువంటి వారు ఎంత గొప్ప మహామండలేశ్వర్లైనా కావచ్చు, కానీ వాళ్ళు కూడా తప్పనిసరిగా అంటారు మాతలే ఇక్కడ నిమిత్తమయ్యారు. ఇంత గొప్ప శ్రేష్ఠ కార్యాన్ని ఇంత ఈజీగా సహజంగా నడిపిస్తూ ఉన్నారు అని. माताओं के लिए कहावत है, सच है नहीं लेकिन कहावत है कि दो माताएं इकट्ठा कोई कार्य नहीं कर सकती, बड़ा मुश्किल है. कहावत है तो दो माताएं भी इकट्ठा कोई कार्य करे बड़ा मुश्किल है. మాతల గురించి ఒక నానుడి ఉంది. ఏమంటారంటే అది వాస్తవం కాదు, అది బాబా ఒప్పుకోవట్లేదు అలా చెప్పుకోవడాన్ని, కానీ బాబా గుర్తు చేయిస్తున్నారు. ఏమంటారంటే ఇద్దరు మాతలు కూడా కలిసి ఒక కార్యం చేయడం కష్టమే, కష్టమే, చేయలేరని కాదు, కష్టమే అంటున్నారు. అలాంటి నానుడి ప్రపంచంలో ఉంది. ఇద్దరు మహిళలు కలిస్తే పని జరగదు అని. లేకిన్ యహా కౌన్ నిమిత్త హై, కానీ ఇక్కడ ఎవరు నిమిత్తమయ్యారు? మాతయే హీ హేనా, మాతలే కదా. జబ్ భీ మిల్నే ఆతే హే తో క్యా పూఛ్తే హే, ఎప్పుడు బాబాని కలవడానికి వచ్చినా ఏమడుగుతారు? మాతాయే చిలాతీ హే, ఆపస్ మే లడ్తీ నహీ హే. మాతలే నడిపిస్తూ ఉన్నారు, మరి పరస్పరం పోట్లాడుకోవట్లేదు కదా. కిట్కిట్ నహీ కర్తీ హే, ఘర్షణ పడరా, గొడవలేం జరగవా వీరి మధ్యలో అని అడుగుతూ ఉంటారు. లేకిన్ ఉనోంకో క్యా పతా కి ఏ సాధారణ మాతాయే నహీ హై, వాళ్ళకేం తెలుసు వీళ్ళు సామాన్యమైన మాతలు కాదు అని, తెలియదు కదా. ఏ పరమాత్మ ద్వారా బనీ హుయి ఆత్మాయే మాతాయే హై, వీరు పరమాత్మ ద్వారా తయారైన ఆత్మలు మాతలు అంటున్నారు. పరమాత్మ వరదాన్ ఇనోంకో చెలా రహా హై, పరమాత్మ వరదానమే వీరిని నడిపిస్తుంది. ऐसे तो नहीं भाई समझते हैं कि माताओं का मान है हमारा नहीं है क्या. అన్నయ్యలు అనుకుంటున్నారా, ఏంటి మాతలు ఇంత పొగడేస్తున్నారు బాబా, మాకు లేదా ఏంటి, ఏమి మా ఇంపార్టెన్స్ ఏమీ లేదా, ఇక మేమేం చేయట్లేదా అని అనుకోకండి. బాబా చెప్తున్నారు మీ గురించి కూడా. ఆప్కా భీ గాయన్ హే, 5 పాండవ్ గాయే హుయే హే, మీ గాయనం కూడా ఉంది. 5 పాండవులు అని పంచ పాండవుల యొక్క మహిమ చేశారు కదా. శక్తియోं के साथ 7 शीतलाएं दिखाते हैं तो 1 पांडव भी दिखाते हैं. శక్తుల తోడుగా 7 శీతలతా దేవిలను చూపిస్తే ఒక పాండవుని కూడా చూపిస్తారు అంటున్నారు. और पांडवों के बिना माताएं नहीं चला सकती, మరి పాండవులు లేకుండా మాతలు కూడా నడిపించలేరు. అన్నయ్యల అవసరం ఉంది కదా. మాతాంకే బినా పాండవ్ నహీ చలా సక్తి, మాతలు లేకపోతే మళ్ళీ పాండవులు మాత్రమే నడిపించలేరు. दोनों भुजाएं चाहिए लेकिन माताओं को बहुत गिरा दिया था ना. 2 భుజాలు కావాలి, కానీ మాతలను బాగా అందరు క్రింద పడేశారు కదా. इसलिए बाप माताओं को जो दुनिया असंभव समझती है वह संभव करके दिखा रहे हैं. అందుకే బాబా మాతలను అంటే ప్రపంచం దేన్నైతే అసంభవంగా భావిస్తుందో దాన్ని బాబా సంభవం చేసి చూపిస్తూ ఉన్నారు. ఆప్ ఖుష్ హోనా మాతాओं को देख करके, మీరు సంతోషపడుతున్నారు కదా మాతలందరినీ చూసి. ఏమనిపిస్తుంది మాతల్ని చూసినప్పుడు? సంతోషంగా ఉన్నారా? खुश है ना. अगर माताओं को बाप निमित्त नहीं बनाता तो नया ज्ञान नई सिस्टम होने कारण पांडवों को देखकर बहुत हंगामा होता. ఒకవేళ మాతలను బాబా నిమిత్తం చేయనట్లయితే ఇది నూతన జ్ఞానం, కొత్త సిస్టమ్. దీన్ని చూసి పాండవులు వినిపిస్తే, ఒకవేళ పాండవులే దీన్ని ప్రచారం చేస్తే చాలా అల్లరి జరిగేది అంటున్నారు, చాలా గొడవలే జరిగేవి. మాతాయే డాల్ హే క్యూంకి నయా జ్ఞాన్ హేనా. మాతలు డాల్ వంటి వారు, ఎందుకంటే కొత్త జ్ఞానం కదా. కాబట్టి దీన్ని అపోజ్ చేయకుండా దీన్ని స్వీకరించాలి అంటే
మరి చాలా మెత్తగా, చాలా మధురంగా, చాలా ప్రేమతో చెప్పాలి. ఈ గుణాలన్నీ మరి ఎవరిలో ఎక్కువ ఉంటాయి? మాతలే కదా. మాతలైతేనే ఇంత ప్రేమగా, ఓర్పుతో, సహనంతో ఎంత కాలమైనా కూడా కొంచెం వెయిట్ చేసైనా చెప్పగలుగుతారు. नई बातें हैं लेकिन बहनों के साथ भाई सदा ही साथ है. కొత్త విషయాలేవి, కానీ అక్కలకి తోడుగా, సోదరీలకు తోడుగా ఒక సోదరుడు కూడా తప్పనిసరిగా ఉండాలి అంటున్నారు. పాండవ్ అప్నే కార్య మే ఆగే హై और బహనే అప్నే కార్య మే ఆగే హై. పాండవులు వారు చేసే కార్యంలో ముందున్నారు, అక్కలు వారు చేసే కార్యంలో ముందున్నారు. दोनों की राय से हर कार्य निर्विघ्न बन चल रहा है. ఇద్దరి సలహాలతో ప్రతి కార్యం నిర్విఘ్నంగా అయి నడుస్తుంది. बाप दादा हर रोज बच्चों के भिन्न भिन्न कार्य देखते रहते हैं. బాప్ దాదా ప్రతిరోజు పిల్లలందరి యొక్క విభిన్న కార్యాలని చూస్తూ ఉంటారు. నై నై ప్లాన్ బనాతే హీ रहते हैं. కొత్త కొత్త ప్లాన్స్ తయారు చేస్తూనే ఉంటారు. సమయ తో సబ్కో హై. సమయం అయితే అందరికీ ఉంది. యాద్ హై, గుర్తుందా? 99 का चक्कर भी पूरा हो गया है ना. 99 వచ్చింది. 1999లో చాలా రకాలుగా ప్రపంచం అంతా ఊగిపోయింది. ఏంటంటే కంప్యూటర్లన్నీ ఆగిపోతాయి, డేటాలన్నీ అక్కడికి సమాప్తం అయిపోతాయి. ఎందుకంటే డేట్ 2000 వచ్చేసింది కదా, 2 సంఖ్య. దాని గురించి చాలా ఇబ్బంది పడ్డారు. కానీ బాబా అన్నారు, అంత ఈజీ అయిపోయింది కదా, సమయం యొక్క చక్కెర ఏమీ లేదు కదా ఇప్పుడు అంటున్నారు. క్యా సోచ్తే, మరి ఏం ఆలోచించేవారు ఇంతకుముందు? 99 వచ్చేసింది, 99 వచ్చేసింది అని. కానీ మీ కొరకు సేవ చేసే సంవత్సరంగా, నిర్విఘ్నంగా ఏ సంవత్సరం లభించింది కదా అంటున్నారు. దేకో, మరి చూడండి, నిజంగా చూస్తే ప్రాక్టికల్గా 1999లోనే మౌన బట్టీలను బాగా బాబా ఏర్పాటు చేశారు. ప్రపంచమంతా భయపడుతూ ఉంది, కానీ బాబా మరియు మీరు పిల్లలు అందరి భయాన్ని పోగొట్టేలాగా మీరు చాలా నిర్విఘ్నంగా, చాలా ధైర్యంగా ఉన్నారు. ఎంత వారు భయపడుతూ ఉంటారో అంతగా మీ స్మృతి ఇంకా లోతుల్లోకి వెళ్తూ ఇంకా మీరు నిర్భయంగా, ఇంకా నిర్విఘ్నంగా అవుతూ వచ్చారు. मन का मौन है ही ज्ञान सागर की तले में जाना और नए नए అనుభవం के रतन लाना. మనసు యొక్క మౌనం అంటే ఏంటి? జ్ఞాన సాగరం లోతుల్లోకి వెళ్ళడం, అలాగే మననం ద్వారా జ్ఞానం యొక్క రత్నాలను వెలికి తీయటం. జ్ఞాన సాగరం లోతుల్లోకి వెళ్ళడం, కొత్త కొత్త అనుభవాలనే రత్నాలను బయటకు తీయటం. जो बाप दादा ने पहले भी इशारा दिया है. బాప్ దాదా వీటి గురించి ఇంతకు ముందు కూడా సైగ చేశారు. అనుభవాలనే రత్నాలని తీసుకోవటం, ఇది మనం చేయాలి అంటున్నారు. బాప్ దాదా దీనికోసం ముందుగానే పిల్లలందరికీ సైగ చేశారు. సబ్సే బడా ఖజానా హై జో వర్తమాన్ और భవిష్య బనాతా హై. సంకల్ప శక్తి అన్నింటికంటే గొప్ప ఖజానా. ఇది వర్తమానము మరియు భవిష్యత్తును తయారు చేస్తుంది. ఈ వర్తమానాన్ని, భవిష్యత్తును తయారు చేసేది శ్రేష్టమైన సంకల్ప ఖజానా. మరి ఇది అందరి దగ్గర ఉంది కదా. శ్రేష్ఠ సంకల్ప్ కి శక్తి, శ్రేష్ఠ సంకల్పాల శక్తి అందరి వద్ద ఉంది. సంకల్ప్ తో సబ్కే పాస్ హై, లేకిన్ श्रेष्ठ शक्ति, शुभ भावना, शुभकामना की संकल्प शक्ति, मन बुद्धि एकाग्र करने की शक्ति, ये आपके पास ही है. సంకల్పాలైతే అందరి దగ్గర ఉన్నాయి. ప్రపంచంలో ఎంతో మంది చాలా సంకల్ప శక్తిని ఉపయోగించి అద్భుతాలు చేసినటువంటి వారు ఉన్నారు. సంకల్పం చేసి దాన్ని సాకారం చేసుకున్నారు. అలా ఎంతో మంది సంకల్ప శక్తిని ఉపయోగిస్తున్నారు. కానీ శ్రేష్టమైన శక్తి, శుభ భావన, శుభ కామన యొక్క సంకల్ప శక్తి, మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేసే శక్తి, ఇది మీ వద్ద మాత్రమే ఉంది అంటున్నారు. సంకల్ప శక్తి శ్రేష్టంగా ఎప్పుడవుతుంది?
కేవలం శుభ భావన శుభకామన ఉంటే శ్రేష్టమైపోతుందా? అది పరమాత్మ శ్రీమతం ఆధారంగా చేయబడిన సంకల్పమై ఉండాలి. అది శ్రేష్టం అనబడటానికి ఫస్ట్ క్రైటీరియా ముందు భగవంతుని శ్రీమతం ఆధారంగా చేయాల్సినటువంటి సంకల్పమై ఉండాలి. మనం స్వార్థంతో ఇంకేదైనా లౌకిక ప్రాప్తి విషయంలో ఆశిస్తూ ఏదైనా సంకల్పం చేస్తే అది శ్రేష్టం అనబడదల. బాబా ఏవైతే చేయమన్నారో సంకల్పాలు, ఏ రకంగా అయితే మన సంకల్ప శక్తి ఉండాలి అని వివరించారో అలా చేస్తే మనది శ్రేష్టమవుతుంది. అంటే ఇక్కడ శ్రేష్టమైన వాడితో కనెక్షన్ ఉండాలి. సంకల్ప శక్తి శ్రేష్టంగా అవ్వడానికి శ్రేష్టాతి శ్రేష్టమైన పరమాత్మతో కనెక్షన్ ఉండాలి. ప్రపంచంలో ఎవరిదైనా ఉందా కనెక్షన్? లేదు. ఊరికే ఎన్నో శ్రేష్ట సంకల్పాలు వాళ్ళు చేస్తున్నారు కావచ్చు, కానీ వాటిని శ్రేష్టం అని అనట్లేదు బాబా. ఇది మీ దగ్గరే ఉంది అంటున్నారు. और जितना आगे बढ़ते जाएंगे इस संकल्प शक्ति को जमा करते जाएंगे. ఎంతెంత ముందుకెళ్తూ ఉంటారో అంతగా ఈ సంకల్ప శక్తిని మీరు జమ చేసుకుంటూ ఉంటారు. వ్యర్థ నహీ గవాయింగే, వ్యర్థంగా పోగొట్టుకోరు. వ్యర్థ గవానే కా ముఖ్య కారణం హై, వ్యర్థంగా పోగొట్టుకునేందుకు ముఖ్య కారణం ఏమవుతుంది? వ్యర్థ సంకల్పాలు. వ్యర్థ సంకల్పాలే వ్యర్థం చేస్తున్నాయి. బాప్దాదా చూశారు, మెజారిటీ పిల్లలు రోజంతలో ఇప్పటికీ కూడా వ్యర్థం చేస్తున్నారు, వ్యర్థంలో సమయాన్ని గడుపుతున్నారు. जैसे स्थूल धन को इकोनॉमी से यूज करने वाले सदा ही संपन्न रहते हैं. ఈ విధంగా స్థూలమైనటువంటి ధనాన్ని ఎవరైతే పొదుపుగా వాడుకుంటారో వారు సదా సంపన్నంగానే ఉంటారు. వృధా చేయనటువంటి వారు, వ్యర్థమైన ఖర్చులు పెట్టని వారు సంపన్నంగా ఉంటారు. ఎవరైతే వ్యర్థంగా పోగొట్టుకుంటారో వారు ఎక్కడో ఒక చోట మోసపోతారు. ఇలా శ్రేష్ట శుద్ధ సంకల్పాల్లో ఎంత శక్తి ఉంది అంటే మీ క్యాచింగ్ పవర్, మీ వైబ్రేషన్స్, మీ క్యాచింగ్ పవర్, మీ వైబ్రేషన్స్ని క్యాచ్ చేసే పవర్ ఇది చాలా పెరగగలుగుతుంది. పెరిగే అవకాశం బాగా ఉంది. శ్రేష్టమైన శుద్ధ సంకల్పాలలో ఎంత పవర్ ఉంది అంటే దానితో మీ క్యాచింగ్ పవర్ని, వైబ్రేషన్స్ని క్యాచ్ చేసే పవర్ని పెంచుకోవచ్చు అంటున్నారు. వైబ్రేషన్స్ని క్యాచ్ చేసే పవర్ ఇది చాలా గొప్ప శక్తి. వాళ్ళ ఆలోచనలు కాదు, వాళ్ళ మాటలు కాదు, వాళ్ళ బిహేవియర్ కాదు. ఇప్పటివరకు ఈ లెవెల్స్లోనే వెళ్తున్నారు కదా, కానీ ఇప్పుడు ఏంటి? వైబ్రేషన్. వైబ్రేషన్ అంటే వాళ్ళు ఎక్కడో ఉన్నారు, దూరంగా ఉన్నారు, మన ఎదురుగా కూడా లేరు, కానీ ఆ వైబ్రేషన్ వచ్చేసింది. వైబ్రేషన్తో మనము తెలుసుకోగలుగుతున్నాం. ఇప్పుడు ఎదురుగా సంకల్పాలు చేసేటువంటి వాళ్ళది మొహం చూస్తే అప్పుడు కొంచెం గ్రహించి మనం గుర్తించగలుగుతాం. వీళ్ళ సంకల్పాలు ఎలా ఉన్నాయి, వీళ్ళు మనతోనే కొంత మూవ్ అవుతున్నటువంటి వ్యక్తివి సంకల్పాలు ఎలా ఉన్నాయి అనేది కొంతవరకు గ్రహించగలుగుతాం. బయటికి ఏమీ చెప్పకపోయినా, బయటికి మాట్లాడకపోయినా, కర్మల్లో ఏమీ చూపించకపోయినా లోపల సంకల్పాలు తెలిసిపోతూ ఉంటాయి. కానీ బాబా అంటారు మీ ఎదురుగా లేరు, కొంచెం దూరంగానే ఉన్నారు, కానీ ఆ వైబ్రేషన్ మీకు చేరిపోతుంది. ఆ వైబ్రేషన్తో కూడా మీరు గుర్తించవచ్చు అంటున్నారు. ये वायरलेस, ये टेलीफोन, जैसे ये साइंस का साधन कार्य करता है वैसे ये शुद्ध संकल्प का खजाना ऐसे ही कार्य करेगा. जो लंदन में बैठे हुए कोई भी आत्मा का वाइब्रेशन आपको ऐसे ही स्पष्ट कैच होगा. ఈ వైర్లెస్ సెట్ లేదా టెలిఫోన్, ఈ సాధనాలు ఎలా పనిచేస్తున్నాయో అలాగే, అంటే ఈ సైన్స్ సాధనాలు ఎలా పనిచేస్తున్నాయో అలాగే శుద్ధ సంకల్పాల యొక్క ఖజానా ఇది కూడా ఎక్కడో లండన్లో కూర్చున్నటువంటి వ్యక్తి వైబ్రేషన్స్ని కూడా మీరు ఇక్కడుండి క్యాచ్ చేయగలుగుతారు. కొద్ది దూరం కూడా కాదు, బాబా ఏకంగా లండన్ అని అంటున్నారు. అంటే వేరే దేశంలో కూర్చొని ఉన్న వ్యక్తి యొక్క
ఆత్మ యొక్క వైబ్రేషన్స్ని కూడా మీరు ఇక్కడ ఉండి క్యాచ్ చేయగలుగుతారు. ये वायरलेस या टेलीफोन टीवी ये जो भी साधन है, कितने साधन निकल गए हैं, इससे भी स्पष्ट आपकी कैचिंग पावर एकाग्रता की शक्ति से बढ़ेगी. ఈ వైర్లెస్ ఫోన్స్ కానీ, టెలిఫోన్ కానీ, టీవీ కానీ, ఏవైతే కొత్త కొత్త సాధనాలు తయారయ్యాయో, ఎన్నో సాధనాలు వచ్చాయి ఇప్పటికైతే, ఇంకా వీటికన్నా స్పష్టంగా మీ క్యాచింగ్ పవర్తో మీరు క్యాచ్ చేయవచ్చు. ఇదంతా ఎప్పుడు పాసిబుల్ అంటే మీరు ఏకాగ్రత శక్తిని ఉపయోగించినప్పుడు. ఏకాగ్రత శక్తితో ఇవి పెరుగుతాయి అంటున్నారు. క్యాచింగ్ పవర్ పెరుగుతుంది. ఈ ఆధార్తో ఖతం హోనే హీ హై. ఇప్పుడు చాలా ఉన్నాయి బాబా సాధనాలు అంటే, ఈ సాధనాల ఆధారం అంతం అయ్యేదే ఉంది. కొద్ది రోజులకు మొబైల్స్ ఉండవు. ఇంకా ఇప్పుడు బాగా అలవాటు పడిపోయి ఉంటున్నారు కదా. కొద్ది రోజుల తర్వాత ఈ మొబైల్ ఫోన్స్ ఉండవు, ఈ సోషల్ మీడియా ఉండదు, అన్నీ సమాప్తమైపోతాయి, ఆధారాలన్నీ తెగిపోతాయి. ఈ సాధనాలన్నీ ఏ ఆధారంతో నడుస్తున్నాయి మరి? ఏ ఆధారంతో? లైట్కి ఆధార్ పర్, లైట్ ఆధారంతో నడుస్తున్నాయి. जो भी सुख के साधन है మెజారిటీ లైట్ కే ఆధార్ పర్ హై. ఏవైతే సుఖ సాధనాలు ఉన్నాయో అవన్నీ మెజారిటీ లైట్ ఆధారంతో పనిచేస్తున్నవే. तो क्या आपकी आध्यात्मिक लाइट, आत्मा लाइट ये कार्य नहीं कर सकती? మరి మీ ఆధ్యాత్మిక లైట్, మీ ఆత్మ లైట్తో మీరు ఈ పని చేయలేరా? ఎక్కడో దూరంగా ఉన్న వైబ్రేషన్స్ని క్యాచ్ చేయలేరా? వాళ్ళేమో స్థూలమైన లైట్ ఆధారంగా, స్థూలమైన పవర్ ఆధారంగా, లైట్ అంటే పవర్, అది ఎలక్ట్రిసిటీ కావచ్చు, ఇంకే రకంగా అయినా పవర్ ఆధారంగా వారు దాన్ని క్యాచ్ చేస్తూ ఉన్నారు. మరి మీరు ఆధ్యాత్మిక లైట్తో, ఆత్మ లైట్తో క్యాచ్ చేయలేరా? जो चाहो వైబ్రేషన్స్ నజదీక్ కే దూర్ కే క్యాచ్ కర్ సకేంగే. మీరు ఎలా కావాలనుకుంటే అలా వైబ్రేషన్స్ దూరం నుండి, దగ్గర నుండి క్యాచ్ చేయగలుగుతారు అంటున్నారు. అవి క్యా హే? ఇప్పుడేముంది? ఏకాగ్రత శక్తి, మనస్సు బుద్ధి రెండిటిలోనూ ఏకాగ్రత శక్తి రెండు ఏకం అవ్వాలి, మనస్సు బుద్ధి. అప్పుడు క్యాచింగ్ పవర్ పెరుగుతుంది. బహుత్ అనుభవ్ కరేంగే, చాలా అనుభవాలు చేసుకుంటారు. సంకల్పం చేశారా? నిస్వార్థమైన సంకల్పం, స్వచ్ఛమైన సంకల్పం, స్పష్టమైనది, ఇంకంతే క్విక్గా అనుభవం చేయిస్తుంది. అది సంకల్పం చేయగానే అనుభవం స్టార్ట్ అవుతుంది. సైలెన్స్ కి శక్తికి ఆగే ఏ సైన్స్ జుకేగి. సైలెన్స్ శక్తి ముందు ఈ సైన్స్ తల వంచుతుంది. అభి భీ సమజ్తే హై కి సైన్స్ మే భీ కోయి మిస్సింగ్ హై జో బర్నీ చాహియే. ఇప్పటికి కూడా వాళ్ళు రియలైజ్ అవుతున్నారు, సైన్స్లో ఏదో వెలితిగా ఉంది, సైన్స్లో ఏదో ఒకటైతే మిస్సింగ్ ఫ్యాక్టర్ ఉంది. ఆ మిస్సింగ్ ఫ్యాక్టర్ని కనిపెట్టాలి అని అనుకుంటున్నారు. इसीलिए बाप दादा फिर से अंडरलाइन करा रहा है कि अंतिम स्टेज, अंतिम सेवा, ये संकल्प शक्ति बहुत फास्ट सेवा कराएगी. అందుకే బాప్ దాదా అండర్లైన్ చేయిస్తూ ఉన్నారు, అంతిమ స్టేజ్, అంతిమ సేవ, ఈ సంకల్ప శక్తితో మీరు చాలా ఫాస్ట్గా చేయగలుగుతారు. సంకల్ప శక్తి మీకు ఫాస్ట్ సేవ చేయిస్తుంది. అందుకే సంకల్ప శక్తి కన్నా ఎక్కువ ఇంకేదీ లేదు అంటారు. ఇప్పుడు అందుకే సంకల్ప శక్తి పైన చాలా అటెన్షన్ని ఇవ్వండి. బచాओ, జమా కరో, దీన్ని పొదుపు చేయండి, జమా చేసుకోండి. బహుత్ కామ్మే ఆయేగి, చాలా పనికొస్తుంది. ఎంత రిక్వెస్టింగ్గా చెప్తున్నారు బాబా. పిల్లలు దీన్ని వృధా చేయకండి, దీన్ని పొదుపు చేసుకోండి, ఇది మీకు బాగా ఉపయోగపడుతుంది, ఇది మీకు అవసరం. ప్రయోగి ఈ సంకల్ప కి శక్తి సే బనేంగే. మీరు ఈ సంకల్ప శక్తిని ఉపయోగించినప్పుడే ప్రయోగిగా కాగలుగుతారు. సైన్స్ కా మహత్వ క్యూ హై? సైన్స్కి అంత గొప్ప మహత్వం ఎందుకుంది? ఎందుకంటే సైన్స్ ప్రతిదీ ప్రయోగం చేస్తుంది. సైన్స్ అంటేనే ఎక్స్పెరిమెంట్ చేసి రిజల్ట్ని చూపించేది. ప్రతిదీ ఎక్స్పెరిమెంట్లో రిజల్ట్ని చూపిస్తుంది. అందుకని సైన్స్ని నమ్ముతారు అందరు.
ప్రాక్టికల్గా చూపిస్తున్నారు కదా. అందుకే బాబా అన్నారు, మీరు కూడా సైలెన్స్ పవర్ పైన అందరికీ విశ్వాసం కలగాలి అంటే ప్రయోగం చేయండి, ప్రయోగాలు చేసి రిజల్ట్ని చూపించండి. సైలెన్స్ పవర్ని కూడా ప్రయోగించడానికి ఏకాగ్రత శక్తి కావాలి. మరి ఏకాగ్రతకు మూలం, ఏకాగ్రతకి ముఖ్య ఆధారం ఏమిటి? మనస్సు యొక్క కంట్రోలింగ్ పవర్. దీనితో మనోబలం పెరుగుతుంది. మనస్సు యొక్క నియంత్రణ శక్తితో మనోబలం పెరుగుతుంది. మనోబల్కి బడి మహిమ హై. మనోబలానికి చాలా మహిమ ఉంది. ये रिद्धि सिद्धि वाले भी मनोबल द्वारा अल्पकाल की चमत्कार दिखाते हैं. రిద్ధి సిద్ధి ప్రయోగాలు చేసేవారు కూడా అల్పకాలికంగా మనోబలం యొక్క చమత్కారాలని చూపిస్తూ ఉంటారు. రిద్ధి సిద్ధి చేసేవాళ్ళు ఒక థాట్ ఇలా చెయ్యగానే అక్కడ రిజల్ట్ని చూపిస్తూ ఉంటారు. ఎవరైనా బాగుండకూడదు, వాళ్ళకి ఏదైనా వాళ్ళు నెగిటివ్ వేలో ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు కదా. వాళ్ళకి ఇలా జరగాలి జరగాలి అని సంకల్పాలు చేస్తారు, అక్కడ జరుగుద్ది. రిద్ధి సిద్ధి వాళ్ళు చేసేటువంటి ఇలాంటి వాటి కన్నా, ఈ ప్రయోగాల కన్నా మీ సంకల్ప శక్తి చాలా శ్రేష్టమైనది. నెగిటివ్కి ఎంతైనా పవర్ తక్కువే, వీక్. అది నెగిటివ్ అంటేనే వీక్, కానీ దానిలోనే వాళ్ళంతా స్ట్రాంగ్గా ఉన్నారు. మరి మనది పాజిటివ్, మనది మంచి శక్తి. ఈ మంచి శక్తికి ఇంకా ఎక్కువగా బలం ఉంటుంది, కానీ మీరు దీన్ని ఉపయోగించట్లేదు అంటున్నారు బాబా. మీరు ఇప్పుడు విధిపూర్వకంగా చేస్తారు. మీరు ఏది చేసినా విధిపూర్వకంగా చేస్తారు. రిద్ధి సిద్ధి వాళ్ళది అలా కాదు. విధిపూర్వకంగా కళ్యాణం యొక్క చమత్కారాన్ని మీరు చూపించండి, అప్పుడు అది వరదానం అవుతుంది. ఆత్మల కోసం సంకల్ప శక్తిని ప్రయోగించండి, అప్పుడు ఆ వరదానం వాళ్ళ జీవితంలో ప్రాక్టికల్గా సిద్ధిస్తుంది. కానీ ముందుగా ఇది చెక్ చేసుకోండి, మనస్సును కంట్రోల్ చేసేటువంటి కంట్రోలింగ్ పవర్ ఉందా? ఒక సెకండ్లో ఎలాగైతే సైన్స్ శక్తి స్విచ్ ఆధారంతో స్విచ్ ఆన్ చేయండి, స్విచ్ ఆఫ్ చేయండి, ఇమీడియట్గా దాని ఇంపాక్ట్ కనబడుతుంది కదా. ఆన్ చేయగానే లైట్ వెలుగుతుంది, ఆఫ్ చేయగానే కంప్లీట్గా చీకటి అయిపోతుంది. అలా బాబా అంటారు, ఒక లైట్ ఇంపాక్ట్ కానీ ఒక స్విచ్ ఇంపాక్ట్ కానీ మీరు వెంటనే చూడగలుగుతున్నారు. అలాగే ఒక సెకండ్లో మనసును ఎక్కడ అనుకుంటే అక్కడ, ఎలా అనుకుంటే అలా, ఎంత సమయం అనుకుంటే అంత సమయం కంట్రోల్ చేయగలరా? बहुत अच्छे अच्छे स्वयं प्रति भी और सेवा प्रति भी सिद्धि रूप दिखाई देंगे. చాలా మంచి మంచి సంకల్పాలు స్వయం కోసము సేవ కోసం కూడా చేయండి, అప్పుడు సిద్ధి రూపం కనబడుతుంది. కానీ బాబ్దాదా ఏం చూస్తున్నారంటే సంకల్ప శక్తి యొక్క జమా ఖాతా ఇప్పుడు ఇంకా సాధారణమైన అటెన్షన్లోనే ఉంది. బాగా ఎక్కువ అటెన్షన్ ఇవ్వట్లేదు, ఎంత ఇవ్వాలో అంత ఇవ్వట్లేదు. సంకల్పం ఆధారం పైనే మాటలు కర్మలు ఆటోమేటిక్గా నడుస్తాయి. వేరువేరుగా శ్రమ చేసే అవసరమే లేదు. ఈరోజు మాటలను కంట్రోల్ చేసుకుంటాను, ఇప్పుడు దృష్టిపైన అటెన్షన్ ఇస్తాను, ఇలా శ్రమ చేసే అవసరం లేదు. ఈరోజు వృత్తిని మార్చుకుంటాను, అక్కర్లేదు అంటున్నారు. ఒక సంకల్పాలు మార్చుకోండి, అన్నీ మారిపోతాయి. ఒకవేళ సంకల్ప శక్తి పవర్ఫుల్గా ఉంటే ఇవన్నీ స్వతహాగా మీ కంట్రోల్లో వచ్చేస్తాయి. శ్రమ నుండి మీరు రక్షింపబడతారు. మరి సంకల్ప శక్తి యొక్క మహత్వాన్ని ఇప్పుడు తెలుసుకోండి. ఈ బట్టీలన్నీ విశేషంగా ఎందుకు చేయించడం జరుగుతుంది? మీకు అలవాటు అవ్వాలని. ఇక్కడి అలవాటే భవిష్యత్తులో కూడా మీరు అటెన్షన్ ఇచ్చి అవినాశిగా అయిపోతుంది. అర్థమైందా? సంకల్ప శక్తి మహత్వం ఏమిటో తెలిసిందా? మీ వద్ద చాలా ఉన్నతమైనటువంటి ఖజానాను బాబా ఇచ్చారు. ఈ శ్రేష్ఠ సంకల్పం, శుభ భావన, శుభ సంకల్పం యొక్క ఖజానా మీ అందరి దగ్గర ఉందా? ఈ ఖజానా ఇప్పుడు కూడా శుభ భావన, శుభకామన యొక్క ప్రయోగం చేస్తూ ఉన్నారా? విధిపూర్వకంగా చేసినప్పుడు సిద్ధి యొక్క అనుభవము జరుగుతుంది. ఇప్పుడైతే పిల్లలు కొద్దిగానే చేస్తున్నారు,
ఆఖరికి మీ సంకల్పాల శక్తి చాలా మహాన్గా అయిపోతుంది. సేవలో నోటి ద్వారా సందేశం ఇచ్చేందుకు సమయం పడుతుంది. సేవ చేస్తున్నప్పుడు నోటితో మీరు సందేశం ఇవ్వాలి అంటే టైం పడుతుంది. సంపత్తిని కూడా వినియోగిస్తున్నారు. ఇప్పుడైతే సమయం ఇస్తున్నారు, సంపత్తిని ఖర్చు పెడుతున్నారు, అలజడిలోకి కూడా వస్తున్నారు, అలసిపోతున్నారు కూడా. కానీ శ్రేష్ఠ సంకల్పం యొక్క సేవలో వీటన్నిటి పొదుపు జరుగుతుంది. అందుకే శ్రేష్ఠ సంకల్ప శక్తిని పెంచుకొని సేవ చేయండి. ఈ సంకల్ప శక్తిని పెంచుకోవడంతో ప్రత్యక్షత కూడా త్వరగా జరుగుతుంది. ఇప్పటికైతే బాబా ఈ మురళి వినిపించినప్పుడు 62-63 సంవత్సరాలు అయింది యజ్ఞ స్థాపన జరిగి. ఇప్పుడు 87 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు మరి ఇంతకాలంలో ఎంతమంది ఆత్మలు తయారయ్యారు? 9 లక్షలు కూడా పూర్తి కాలేదు అంటున్నారు. మరి మొత్తం విశ్వంలో సందేశాన్ని చేర్చాలి అంటే విశ్వం మొత్తంలో ఎంతమంది ఉన్నారు? కోట్ల మంది ఆత్మలు ఉన్నారు. ఇప్పటి వరకు భగవంతుడు వీళ్ళకి టీచర్, భగవంతుడే వీళ్ళని నడిపిస్తున్నారు, చేయించేవాడు వీళ్ళది భగవంతుడే, వీళ్ళ వెనకాల బ్యాక్ బోన్ భగవంతుడే, ఆ పరమాత్ముడే వీళ్ళ చేత చేయిస్తున్నారు అని ఇది ఇంకా స్పష్టమే కాలేదు. వాళ్ళెవరూ అనుకోవట్లేదు. వీళ్ళదేదో వేరే మతం అని అనుకుంటున్నారు, తప్పుగా అనుకుంటున్నారు. మంచి కార్యం శ్రేష్ఠ కార్యం అని కొందరు అంటున్నారు. ఈ వాయిస్ అయితే వినబడుతుంది, కానీ చేయించేటువంటి వాడు భగవంతుడు అనేది గుప్తంగానే ఉంది. మరి సంకల్ప శక్తితో ప్రతి ఒక్కరి బుద్ధిని మీరు పరివర్తన చేయగలుగుతారు. चाहे अहो प्रभु कह के प्रत्यक्ष हो, चाहे बाप के रूप में प्रत्यक्ष हो, तो बाप दादा अभी भी फिर से अटेंशन दिलाता है. బాబా ప్రత్యక్షతను మీరు ఎలాగైనా చేయండి. అందరి నోటి నుండి ఓహో ప్రభు నీ లీల అపరమపారం అని అనేలాగైనా చేయండి. లేకపోతే బాబాను డైరెక్ట్గా గుర్తించేలాగా నా తండ్రి వచ్చేసారు, మేరా బాబా ఆగయా అని ఇలాంటి ప్రత్యక్షత అయినా చేయండి. కానీ బాప్ దాదా అయితే ఇప్పటి నుండే పిల్లలందరికీ అటెన్షన్ ఇప్పిస్తూ ఉన్నారు. సంకల్ప శక్తిని పెంచుకోండి మరియు ప్రయోగంలోకి తీసుకురండి. అర్థమైందా? సంకల్ప శక్తిని వృధా చేయకండి, పెంచుకోండి, పొదుపు చేసుకోండి, మీకు బాగా ఉపయోగపడుతుంది. जो बाप दादा ने अभ्यास सुनाया कि मन सेकंड में एकाग्र हो जाए, क्योंकि समस्या अचानक आती है. బాప్ దాదా ఏదైతే అభ్యాసం వినిపించారో మనస్సును ఒక్క సెకండ్లో ఏకాగ్రం చేసుకోవాలి అని, ఎందుకంటే సమస్యలు అకస్మాత్తుగా వస్తాయి. మరి ఆ సమయంలో మనోబలం ఒకవేళ తక్కువగా ఉంటే ఆ సమస్యని సమాప్తం చేయగలుగుతారా? लेकिन समस्या एक पढ़ाई पढ़ाने वाली बन जाती है. इसलिए सभी मन बुद्धि को अभी अभी एकाग्र करो. ఒకవేళ మీలో మనోబలం ఉంటే సమస్య సమాప్తం అవుతుంది. కానీ ఏమవుతుంది ప్రాక్టికల్గా అంటే సమస్య ఒక పాఠం నేర్పించి వెళ్ళిపోతుంది. అంటే తప్పు మన ద్వారా జరుగుతుంది, తర్వాత పాఠం నేర్చుకుంటున్నాం. అంటే ప్రతి సమస్యలో పాఠాలు నేర్చుకోవాలా? అవసరం లేదు. పాఠాలు నేర్చుకోవడం అంటే ఏంటి? తప్పు చేశాక రియలైజ్ అవ్వడం, తప్పు చేశాను, ఇది నాకు ఒక గుణపాఠం, ఇంకొకసారి జరగకుండా జాగ్రత్త పడదాము అని. కానీ బాబా ఏమంటున్నారంటే, పిల్లలు మీరు మనోబలాన్ని పెంచుకోండి, అప్పుడు ఆ సమస్య దూరం నుండి సమాప్తం అయిపోతుంది. దీనికోసం మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేయండి. చూడండి ఏకాగ్రం అవుతుందా లేదా అని. బాబా డ్రిల్ చేయించారు. ఈ విధంగా అభ్యాసంను మీరు రోజంతా చేస్తూ ఉండండి. అచ్చా, నలువైపులా ఉన్న శ్రేష్ఠ ఆత్మలకు ఆది మధ్య అంత్యంలో శ్రేష్ఠ పాత్ర వహించేటువంటి ఆత్మలకు, సదా తన శ్రేష్ఠ సంకల్పం యొక్క విధిని అనుభవం చేసేటువంటి ఆత్మలకు, సదా సహజ యోగితో పాటుగా ప్రయోగిగా అయ్యేటువంటి, సంకల్ప శక్తి ద్వారా సర్వశక్తులను పెంచుకునేటువంటి, మనస్సు బుద్ధి పైన నియంత్రణ కలిగి ఉన్నటువంటి,
సదా ప్రయోగి పిల్లలకు బాప్దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद, प्यार, गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा मीठा बाबा, प्यारा बाबा, शुक्रिया बाबा. దేశ విదేశాల్లో ఉన్న పిల్లలందరినీ బాప్దాదా చూస్తున్నారు. సంకల్పం ద్వారా ప్రియ స్మృతులు లేక ఆత్మిక సంభాషణ చేస్తూ ఉన్నటువంటి వారందరిది బాబా వద్దకు చేరుకుంది. ఇప్పుడు సైన్స్ బలం ద్వారా వింటున్నారు. పిల్లలందరూ ప్రతి ఒక్క దేశం వాళ్ళు కూడా ఒక్కొక్క పిల్లల యొక్క ప్రియ స్మృతులు బాబాకు చేరాయి. వాళ్ళందరికీ బాబా ఒక్కొక్కరికి ప్రియ స్మృతులను రిటర్న్లో అందిస్తున్నారు. జనక్ బచ్చి అంటే జానకి దాది కూడా విశేషంగా బాప్దాదాకు ప్రియ స్మృతులను ఇస్తున్నారు. ఎందుకంటే మనసుతో వారు ఇక్కడే ఉన్నారు, ఈ సభలోనే ఉన్నారు. తనువుతో అక్కడున్నారు, కానీ మనసుతో ఇక్కడే ఉన్నారు. దాది ఈ మిలనానికి రాలేకపోయారు మధుబన్కి. మరి అందరికీ ఒక్కొక్కరికి విశేషంగా బాబా ప్రియ స్మృతులను తెలియజేస్తున్నారు. అచ్చా, యోగ బట్టి ప్రోగ్రాం చాలా బాగా నడిచింది కదా. అంటే ఆ సమయంలో ఏ మిలన్లో అయినా ముందు 2 రోజులు బట్టీలాగా ఏర్పాటు చేసేవారు. బాబా మిలనానికి ముందు 2-3 రోజుల్లోనే అందరు చేరుకుంటారు కదా. ఆ 3 రోజులు 2 రోజులు బట్టి అని పెట్టేవారు. ఈ బాబా అన్నారు బట్టి బాగా నడుస్తుంది కదా దాదిలతో. సదా స్వయాన్ని బాప్దాదా యొక్క కంటి పాపలుగా భావిస్తున్నారా? నయనాలలో సదా ఇమిడే ఉన్నారు. నయనాలలో ఇముడ్చుకోవడంతో సదా దృష్టిలో ఇమిడే ఉంటారు. యవి బాప్ और बच्चों का సంగం యొక్క సుహేజ్ హై. ఇదే బాబా మరియు పిల్లలకు సంగమ యుగంలో ఉన్నటువంటి ఎంటర్టైన్మెంట్. సంగమ యుగంలో బాబా పిల్లలందరికీ ఈ మనోరంజనంను ఇచ్చారు. పిల్లలు బాబా యొక్క నయనాల్లో, బాబా పిల్లల నయనాల్లో ఉండటం, కలుసుకోవటం, వినటం, తినటం, త్రాగటం, ఇవన్నీ సంగమ యుగంలో బాబా మనోరంజనం లాగా మీకు లభించాయి అంటున్నారు. బాగా సంతోషంగా ఎంజాయ్ చేస్తాం కదా వీటిల్లో. ఇటువంటి మనోరంజనం దీన్ని జరుపుకుంటూ సంతోషంగా మీరు ఇంటికి వెళ్తారు, పరంధామం ఇంటికి. ఎంటర్టైన్ అవుతూ సంగమ యుగంలో చాలా ఎంజాయ్ చేస్తూ తర్వాత రాజ్యంలోకి వస్తారు. బ్రహ్మ బాబా తోడుగా రాజ్యం చెయ్యాలి, మంచిది. ప్రపంచంలోని వారేమో ఆలోచిస్తూ ఉంటారు, కానీ మీరేమో సదా జరుపుకుంటూ ఉంటారు. మీకేం ఆలోచన లేదు ఏం జరుగుతుందో ఎలా ఉంటుందో అని. ఏ రకమైన ఆలోచన మీకు లేదు. ఏం జరిగినా మన కోసం మంచి జరుగుతుంది, ఫిక్స్ అయిపోయి ఉంది కదా. अच्छा, वरदान. इस अंतिम जन्म में मिली हुई सर्व पावर्स को यूज करने वाले विल पावर संपन्न भव. ఈ అంతిమ జన్మలో లభించినటువంటి అన్ని పవర్స్ని ఉపయోగించుకునేటువంటి విల్ పవర్ సంపన్న భవ, మనోబల సంపన్న భవ. ఈ చివరి జన్మలో లభించిన శక్తులన్నిటినీ ఉపయోగించుకుంటూ మనోబల సంపన్న భవ. వివరణ. यह स्वीट ड्रामा बहुत अच्छा बना बनाया है. ఈ మధురమైన డ్రామా చాలా బాగా తయారవుతూ ఉన్నది. ఇసే కోయి బదల్ నహీ సక్తా, దీన్ని ఎవ్వరూ మార్చలేరు. लेकिन ड्रामा में श्रेष्ठ ब्राह्मण जन्म को बहुत ही पावर्स मिली हुई है. కానీ డ్రామాలో ఈ శ్రేష్టమైన బ్రాహ్మణ జన్మలో చాలా శక్తులు లభించి ఉన్నాయి. బాప్నే విల్ కియా హే, బాబా విల్ చేశారు కాబట్టి విల్ పవర్ ఉంది. ఈ పవర్ని ఉపయోగించండి. ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఈ శరీరం యొక్క బంధనానికి అతీతంగా కర్మాతీత స్థితిలో ఉండిపోండి. అతీతంగా ఉన్నాను, యజమానిగా ఉన్నాను, బాబా ద్వారా నిమిత్తమైన ఆత్మను నేను. ఈ స్మృతిలో మనస్సు బుద్ధిని ఏకాగ్రం చేయండి. అప్పుడే విల్ పవర్ సంపన్నులు అని అంటారు.
स्लोगन, दिल से सेवा करो तो दुआओं का दरवाजा खुल जाएगा. హృదయపూర్వకంగా సేవ చేయండి, అప్పుడు ఆశీర్వాదాల ద్వారం తెరుచుకుంటుంది. హార్ట్ఫుల్గా సేవ చేస్తే ఆశీర్వాదాల ద్వారం తెరుచుకుంటుంది. మరి ఈరోజు థర్డ్ సండే ఉంది. ఈ 3వ ఆదివారం అంతర్రాష్ట్రీయ యోగ దివసము. బ్రహ్మవత్సలందరూ కూడా సంఘటిత రూపంలో సంధ్యా సమయంలో 6:30 నుండి 7:30 వరకు విశేషంగా మీ పూజ్య స్వరూపంలో స్థితులై పూర్తి వృక్షానికి శక్తుల దానము ఇవ్వాలి. ప్రతి ఒక్క ఆత్మను తన సన్ముఖంగా ఇమర్జ్ చేసుకుంటూ స్నేహపూర్వకమైన దృష్టిని ఇవ్వాలి. అందరికీ వీళ్ళు మావారు అనే అనుభూతిని చేయించాలి. వృక్షంలో మనం ఎక్కడుండాలి? పూర్వజుడిగా అయిపోయి, పూర్వజులు అంటే అందరికీ హెడ్, అందరికన్నా ముందు వచ్చినటువంటి వారు పూర్వజులం. క్రింద కూర్చొని ఉన్నాం వృక్షంలో, బీజమైన బాబాకు పక్కనే ఉన్నాం. ఇప్పుడు మొత్తం వృక్షంలో ఉన్న చివరి ఆకును కూడా మన ఎదురుగా ఇమర్జ్ చేసుకోవాలి. అందరికీ స్నేహపూర్వకమైన దృష్టిని ఇవ్వాలి. దృష్టి తీసుకుంటున్నప్పుడు ఆత్మకి వీళ్ళు మా వాళ్ళు అని అనుభూతి కలగాలి. అప్నాపన్ అంటారు దీన్ని. అప్నాపన్ యొక్క ఫీలింగ్ కలిగించాలి, ఫ్యామిలీ ఫీలింగ్ కలిగించాలి. మేమంతా వీళ్ళ కుటుంబమే, ఆ అనుభవము ఆత్మలకి కలగాలి. అలా మీరు దృష్టిని ఇవ్వండి అంటున్నారు. మరి ఆదివారం రోజున ప్రత్యేకంగా యోగ బట్టి ఉంటుంది. సాయంకాలం 5:30 నుండి 7:30 వరకు విశేషంగా యోగం ఉంటుంది. మరి ఎవ్వరు కూడా మిస్ అవ్వకూడదు. 5:30 కల్లా అందరూ హాజరైపోతే మనం స్పెషల్గా విశ్వానికి యోగదానం చేసే ఈ కార్యం చేద్దాం. మరి ఈరోజుటి స్వమానము, నేను ఆత్మను విల్ పవర్ సంపన్నుడను, మనోబల సంపన్నుడను. నేను ఆత్మను మనోబలం సంపన్నుడను. మనోబలంలో రిచ్గా ఉన్నాం, మనోబలం చాలా ఎక్కువగా ఉంది. ఆ అనుభవం చేయాలి. ఏం చేయాలి? దీనికోసం మనసుని నియంత్రించాలి అంటే ఏం చేయాలి? బాబా నుండి లభించిన పవర్స్ని ఉపయోగించాలి. ఆ పవర్స్ని ఉపయోగిస్తే విల్ పవర్ పెరుగుతుంది. బాబా నుండి లభించిన బలం ఉపయోగిస్తే మనోబలం పెరుగుతుంది. ఓం శాంతి.